నమస్కారం. సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు పుట్టుకతోనే కొన్ని లోపాలతో పుట్టడం, కొన్ని లోపాలు వయసు పైబడే కొద్దీ కనిపించడం, మరికొన్ని లోపాలు ఒక వయసు వచ్చాక సర్ది చేయించుకోవడం, ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. పుట్టుకతో వచ్చే లోపాలు ఎలాంటివి, ఎలాంటి సర్ది తగులుతారు, వెంటనే సర్జరీ చేయించాల్సి ఉంటుంది. ఏ సమస్యలు కొంచెం వయసు పైబడ్డాక కనిపిస్తూ ఉంటాయి, ఏ సమస్యలు వయసుతో పాటు సర్దిద్దుకోబడతాయి, ఇలాంటి వివరాలన్నీ పిల్లల్లో అసలు సర్జరీలు ఎలాంటివి జరుగుతూ ఉంటాయి, లేటెస్ట్ టెక్నాలజీతో కూడా లాప్రోస్కోపీ పద్ధతిలో కూడా ఈ సర్జరీలు చేయగలుగుతున్నారా, ఈ వివరాలన్నీ అందించడానికి యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మారుతి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. పిల్లల్లో అంటే పుట్టుకతో వచ్చే లోపాలు కొన్ని కలిసి ఉండడం, లేకపోతే పొట్టలో కానీ ఇలా రకరకాలు కనిపిస్తుంటాయి కదండి. ఏవేవి వెంటనే గుర్తించగలుగుతుంటారు, వేటికి వెంటనే సర్జరీ అవసరం అవుతుంది? ఈ పిల్లలలో పుట్టిన వెంటనే కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాము. అట్లాంటి ప్రాబ్లమ్స్ లైఫ్ రిస్క్ ఉంది, ఇమీడియట్ గా కరెక్ట్ చేయకుంటే అన్న ప్రాబ్లమ్స్ ని పుట్టిన 24 గంటల లోపల లేకుంటే 48 గంటల లోపలనే ఐడెంటిఫై చేసుకుని సర్జరీ చేసేస్తామన్నమాట. కొన్ని సర్జరీస్ కొన్ని ప్రాబ్లమ్స్ పుట్టుకతో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా వాటికి లైఫ్ డేంజర్ ఉండదు కాబట్టి డిలేగా బయటపడుతుంటాయి, డిలేగా డిటెక్ట్ అవుతుంటాయి. అలా డిలేగా డిటెక్ట్ అయిన ప్రాబ్లమ్స్ లో కొన్నింటికి ఇమీడియట్ గా మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒక హెర్నియా తీసుకోండి, కామన్ ప్రాబ్లం అది. పుట్టిన పిల్లల నుంచి ఎవరికైనా హెర్నియా అనేది కామన్ గా ఇంగ్వినల్ హెర్నియాస్ అనేది కనబడుతుంటాయి. ఇంగ్వినల్ హెర్నియా అనేది పుట్టిన పిల్లలు ఐడెంటిఫై అయినా ఇమీడియట్ గా మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇమీడియట్ గా అంటే ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా కంప్లీట్ చేసేస్తాం. దానికి వెయిటింగ్ పీరియడ్ అంటూ ఉండదు. ఎందుకు అంటే ఒకవేళ ఆ హెర్నియా అనేది అబ్స్ట్రక్టెడ్ హెర్నియాగా మారిపోతే ఆ రిస్క్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. ఎమర్జెన్సీ బేసిస్ మీద సర్జరీ చేయాల్సి వస్తుంది. సో అందుకోసమని ఎమర్జెన్సీ మనకు ఈ మరీ ప్రీటర్మ్ బేబీస్ లో అయితే ఇంకా ఎమర్జెన్సీ ప్రాబ్లం ద్వారా లైఫ్ రిస్క్ అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అనేది డెవలప్ అయ్యే అవకాశాలు కూడా 30% ఉంటాయి అన్నమాట. సో అందుకోసమని మనము ఎమర్జెన్సీ కోసం వెయిట్ చేయకుండా ఎంత త్వరగా పాసిబుల్ ఉంటే అంత త్వరగా సర్జరీ చేసేస్తాం. కొన్ని సమస్యలు వయసు పైబడే కొద్ది కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం, 4-5 years ఏజ్ తో పాటు అవే కరెక్ట్ అయిపోతాయి అంటుంటారు. అవి ఎలాంటివి అంటారు? ఇప్పుడు ఇదే హెర్నియాలో అంబ్లికల్ హెర్నియా అని ఉంటుందమ్మా. అది అంబ్లికస్ దగ్గర వచ్చే హెర్నియా. ఆ హెర్నియా ఏంటంటే ఈ అంబ్లికస్ దగ్గర 4 మజిల్ ఫోల్డ్స్ అనేటి అబ్డామిన్ ఫోల్డ్స్ వచ్చేసి క్లోజ్ అవుతుంది అంబ్లికస్ అనేది. సో కొందరికి ఆ క్లోజర్ ఆఫ్ ద అంబ్లికస్ డిలే అవుతుంది. ఆ డిలే అయినప్పుడు ఆ అంబ్లికల్ హెర్నియా అని మనం డయాగ్నోజ్ చేస్తాం దాన్ని. యూజువల్ గా ఒక 20% to 30% ఆఫ్ చిల్డ్రన్స్ లో అంబ్లికల్ హెర్నియా అనేది ఉంటుంది. బట్ దానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఏజ్ తో పాటు దానంతరదే కరెక్ట్ అయిపోతుంది. సో దానికి ఏంటంటే పేరెంట్స్ మెయిన్ గా రీఅష్యూరెన్స్ ఇస్తాం. పిల్లల్లో ఏంటంటే ఆ పుట్టిన పిల్లలు ఎక్కువ ఏడుస్తుంటారు. అప్పుడు ఆ బొడ్డు దగ్గర మనకు లావుగా మనకు బయట కనబడుతూ ఉంటుంది. సో ఆ ఏడుపుకు కారణం అదే అనుకుని చాలా మంది ఈ సర్జరీ చేయండి, దీని ద్వారానే మా బేబీ ఏడుస్తున్నారని చాలా మంది వస్తూ ఉంటారు మన దగ్గరికి. బట్ వాళ్ళకి ఏంటంటే కావాల్సింది రీఅష్యూరెన్స్. ఏడుపుకి కారణం అది కాదు, అది మనకు బయట కనబడుతున్నది అంతే. బేబీకి ఆకలైనా ఏడుస్తుండు, ఎవరైనా పిలవడానికైనా ఏడుస్తూనే ఉంటాడు. సో ఇది కారణం కాదు అని మనకి రీఅష్యూరెన్స్ ఇస్తుంటాము. సో యూజువల్ గా ఆ అంబ్లికల్ హెర్నియా అనేది 2 నుంచి 3 సంవత్సరాల వరకు, మాక్సిమం అప్ టు 4 to 5 years వరకు మనం వెయిట్ చేయొచ్చు. అప్పటివరకు దానంతరదే క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పటికీ అవ్వకుండా లేకుంటే సైజ్ ఆఫ్ ద హెర్నియా చాలా పెద్దగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది ఎర్లీగా ప్లాన్ చేస్తాం. లేదంటే 4 to 5 years తర్వాత ఉన్నా మేము సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకి మీరు చెప్తున్నట్టుగా అంబ్లికల్ ఈ బొడ్డుకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి అంటారు? ఈ బొడ్డుకు సంబంధించి ఇతర సమస్యలలో ఇది కామన్ గా మనకు న్యూ బార్న్ బేబీస్ వస్తుంటారు. ఆ బొడ్డు ఊడిపోయిన తర్వాత ఈ కొందరికి ఆ పుండు అనేది మానకుండా ఉంటుంది. మానకుండా చిన్న బొడుపులాగా తయారై వస్తుంటుంది. దాని ద్వారా కొంచెం డిశ్చార్జ్ లాగా రావడము, లేకుంటే ముట్టుకుంటే బ్లీడింగ్ అవ్వడము, అట్లాంటి సమస్యలతో వస్తుంటారు. దాన్ని యూజువల్ గా అంబిలికల్ గ్రాన్యులోమా అంటాం. సో దానికి ఏంటంటే సింపుల్ ప్రొసీజర్ లైక్ కాట్రేషన్, కెమికల్ కాట్రేషన్ అంటాము. అది చేయడం ద్వారా కంప్లీట్ గా తగ్గిపోతుంది. అది కాకుండా అంబిలికల్ గ్రాన్యులోమా కాకుండా అంబిలికల్ పాలిప్ అని చెరీ రెడ్ కలర్ స్వెల్లింగ్ లాగా కనబడుతుంటది. సో దట్ మే రిక్వైర్ ఏ సర్జికల్ ఇంటర్వెన్షన్. దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో పిల్లల్లో కూడా గాల్ స్టోన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ ఇలాంటి సమస్యలు ఉండొచ్చు అంటారా? పెద్దలో ఏ సమస్యలు అయితే ఉంటాయో అన్ని సమస్యలు పిల్లల్లో ఉంటాయి. సో దానికోసం మనం దానికి స్పెషల్ అండర్స్టాండింగ్ పిల్లల్లో మనకు అవసరం. ట్రీట్మెంట్ కూడా దాని ప్రకారం మారిపోతూ ఉంటుంది. పెద్దలలో ఉన్నట్టు పిల్లల్లో ఉన్న గాల్ స్టోన్స్ కి కారణాలు వేరు ఉంటాయి.
సో పిల్లల్లో ఈ హీమోలైటిక్ ఎనిమియాస్ అంటాం, అంటే రక్తము దానంతరతనే డ్యామేజ్ అయిపోతుంటాయి. డ్యామేజ్ అయిపోయి ఆ హీమోలైసిస్ ద్వారా గాల్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. సో మనకు అట్లాంటి ప్రాబ్లం అయినా ఉందా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో అది కాకుండా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ గా పెయిన్స్, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ గా గాల్ స్టోన్ ఫార్మేషన్ అడల్ట్ లో ఉన్నట్టు కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ బేసిక్ కాజ్ రూల్ అవుట్ చేసినాకనే మనం దీని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్ గా చూస్తే బ్రాడ్ గా అసలు పిల్లల్లో ఎలాంటి సర్జరీలు ఎక్కువగా జరగడం గమనిస్తున్నారు? ఏ వయసులో ఎలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి? అంటే ఇప్పుడు పిల్లలలో వాళ్ళ సర్జరీ సంబంధించిన ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడానికి స్పెషల్ టెక్నిక్స్ అనేటి, స్పెషల్ కన్సిడరేషన్ అనేది అవసరం. సో పీడియాట్రిక్ సర్జన్స్ ఏంటంటే యూజువల్ గా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో యూజువల్ గా ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనుకోండి, ఇప్పుడు మామూలుగా వచ్చే కడుపు నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. అది అపెండిక్స్ నొప్పి కావచ్చు, వేరే నొప్పి కావచ్చు. అపెండిక్స్ అనే ఐడెంటిఫికేషన్ పిల్లల్లో ఎర్లీగా చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది నార్మల్ పెయిన్ లాగా వీళ్ళలో పిల్లల్లో అపెండిక్స్ ఉండదు అనుకుని మామూలు ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఒకవేళ అది పగిలిపోయిందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది, సెప్సిస్ అనేది బేబీలో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అనేది ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవడం ముఖ్యం దాంట్లో. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే, చెప్పండి. నా పేరు అమృత అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. నమస్కారం డాక్టర్. బాబుకి మొన్న సర్జరీ అయింది డాక్టర్ గారు. ఎప్పుడు అంటే పుట్టంగానే మోషన్ పైప్ రాలేదన్నమాట, సైడ్ కి ఇచ్చారు. కడుపుకి పెట్టారా దారి? చేసేసారు సైడ్ కి. ఇప్పుడు 5 కంప్లీట్ అయ్యి 6 వస్తాయి బాబుకి. ఆ సర్జరీ ఎప్పుడు చేయించమంటారు? ఇప్పుడు వయసు ఎంతమ్మా? ఇప్పుడు 6 months సార్. 6 months అమ్మా. యూజువల్ గా 6 months తర్వాత ఒకసారి బేబీ వెయిట్ గెయిన్ ఎట్లా ఉన్నది, సో తర్వాత బేబీ మన సర్జరీ తట్టుకునే అవకాశాలు ఉన్నాయా, హిమోగ్లోబిన్ లెవెల్ సరిగ్గా ఉన్నాయా, ఇట్లాంటి న్యూట్రిషనల్ స్టేటస్ అన్ని అసెస్ చేసేసి 6 months తర్వాత ప్లాన్ చేస్తారమ్మా. సో మన బేబీ వెయిట్ గెయిన్ అనస్థిషియాకి పెట్టున్నాడు అనుకున్నప్పుడు సర్జరీ అనేది 6 months తర్వాత ప్లాన్ చేయొచ్చు. ఓకే. పిల్లల్లో ఇలాగా పుట్టుకతో వచ్చే లోపాలు, కొన్ని అవయవాలు ఫామ్ అవ్వకపోవడం అలాంటివి ఉంటుంటాయి కదండి, ఎలాంటివి అంటారు అవి? వేటిని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయగలుగుతారు? యూజువల్ గా ఆర్టిఫిషియల్ గా మనం బయట నుంచి తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏది ఉండదమ్మా. ఉన్న టిష్యూస్ ద్వారానే మనము దానికి రిప్లేస్ చేస్తుంటాం. ఇప్పుడు అనోరెక్టల్ మాల్ఫార్మేషన్ అంటే కింద అసలు అనల్ ఓపెనింగ్ అనేది ఉండదు, బేబీ పుట్టగానే మోషన్ వెళ్ళడానికి అవకాశమే ఉండదు. అట్లాంటప్పుడు పుట్టిన వెంటనే వాళ్ళకి వెళ్ళడానికి ఒక దారి అనేది తయారు చేస్తాం. సో ఆ లార్జ్ ఇంటెస్టైన్ ఎక్కడ వరకు తయారైందో చూసేసుకొని ఒక భాగం లార్జ్ ఇంటెస్టైన్ ని కడుపుకి తెచ్చి పెట్టేస్తాం అనమాట. సో మదరే కింద నుంచి మోషన్ అయినా మదరే టేక్ కేర్ చేస్తారు కాబట్టి మదర్ కి ఏ రకంగా బేబీని టేక్ కేర్ చేయాలని వాళ్ళకి టీచ్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే మనం బేబీ మళ్ళీ సెకండ్ సర్జరీకి, మేజర్ సర్జరీకి ప్రిపేర్ అవడానికి మనకు టైం తీసుకొని ఆ టైం ప్రకారం మళ్ళీ మేజర్ సర్జరీని చేసి దాన్ని తెచ్చి కింద పెడతాం అనమాట, తయారు చేస్తుంటాం. ఒక కాల్ చేద్దామండి. హలో, షరీఫ్ ని మాట్లాడుతున్నాను మేడం. నమస్తే, చెప్పండి మేడం. మా పాపకి అంటే 11 months అండి. చెప్పండి అమ్మా. సార్ మన పాపకి 11 months సార్. చెప్పండి. పాపకి ఏమైందంటే బాగా ఫీవర్, హై టెంపరేచర్, తలకాయ అంత మట్టికి బాగా హెచ్ ఫీవర్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన జలుబు. ఆ జలుబు మనకి ఇచ్చే సిరప్ వల్ల ఆ జలుబు కంట్రోల్ కూడా అవ్వట్లేదు సార్. 11 months ఉంటుంది, 7 kgs వెయిట్ ఉన్నారు. అదే యూజువల్ గా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ బేసిస్ మీద మీరు కొంచెం స్పాంజ్ బాత్ అని ఉంటుంది, కొంచెం టెంపరేచర్ తగ్గించుకోవడానికి కొంచెం స్పంజ్ బాత్ ద్వారా టెంపరేచర్ తగ్గించుకోవాలి. రిమైనింగ్ మెడికేషన్స్ అన్ని కూడా మీకు మీ పీడియాట్రిషియన్ ఎవరైతే ఉన్నారో తనను కలిస్తే దాని గురించి ఇవాల్యుయేట్ చేస్తారు. యూజువల్ ఒక భాగంలో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది అని మనం అనుకుంటాము, బట్ ఓవరాల్ టెంపరేచర్ చెక్ చేసి చూడాల్సి వస్తుందండి. అది ఇది కోళ్ళకి కొంచెం ఏదైనా లోపల ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది అన్నారు, మళ్ళీ అదే వల్ల ఎక్కువగా ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా సార్? అంటే యూజువల్ గా చిన్నపిల్లల్లో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండడం ద్వారా ఈ కోల్డ్ అనేది ఎక్కువ సార్లు వస్తుంటుంది. వాళ్ళకి ఏజ్ తో పాటు వాళ్ళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయినా కొద్దీ కోల్డ్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో, నమస్తే, చెప్పండి. నమస్కారం, చెప్పండి. 6 సంవత్సరాలు తర్వాత ఏం ప్రాబ్లం అండి?
ఓకే అండి. అయితే ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే రేపు ఇస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత బాబుకి హార్మోన్స్ లేదు, కిడ్నీ రిలేటెడ్ గా ఒకటి హార్మోన్స్ పనిచేస్తాయని చెప్పారండి. ఓకే అండి. అయితే వాళ్ళని అడిగారు సర్జరీ చేయొచ్చా అంటే సర్జరీ చేయడానికి లేదు, వాళ్ళు టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడాలని చెప్పారు, సర్జరీ చేసుకున్నారా? ఒక్కసారి మీరు చెప్పిన దాన్ని అంత క్లారిటీగా నాకు అర్థం అవ్వలేదు. ఒకసారి మనం అది మీ బేబీని చూస్తే గానీ దాని గురించి నేను మాట్లాడలేనండి. పిల్లలకి ఇంకొకటి అబ్బాయిల్లో కొంచెం యూరోలాజికల్ గా కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ పుట్టుతూ ఉంటాయండి, అవి ఎలాంటివి అంటారు? ఇప్పుడు ఈ పీడియాటిక్ ఏజ్ గ్రూప్ లో పుట్టిన బేబీస్ లో కడుపులో గడ్డల ద్వారా పుడుతుంటారు. వాపు ఉన్నదని చెప్పేసి ఒక స్వెల్లింగ్ లాగా పుట్టే సమస్యలలో 30% ఆఫ్ ద సమస్య కిడ్నీ రిలేటెడ్ సమస్యలే ఉంటాయండి పుట్టిన పిల్లల్లో. సో యూజువల్ గా ఆ కిడ్నీ వాప్ అనేది హైడ్రోనెఫ్రోసిస్ అనేది కామన్ అండి. సో ఆ కామన్ హైడ్రోనెఫ్రోసిస్ మనం సర్జికల్ కరెక్ట్ చేయొచ్చు. బట్ ఎవరికి సర్జరీ అవసరము, ఎంత ఎర్లీగా సర్జరీ అవసరం అని వాళ్ళకి పుట్టిన తర్వాత కొన్ని ఇవాల్యుయేషన్ చేసుకొని ఫంక్షనింగ్ ఎట్లా ఉన్నో చూసుకొని దాని ప్రకారం సర్జరీ డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఒక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, నమస్తే. ఇది మా పాపకి 11 నెలలండి. ఓకే అండి. పుట్టినగానికి గురుగురు అంటుందండి, గుండెల దగ్గర కొంచెం లోపలికి బయటకు తిక్కున్నట్టుగా అనిపిస్తుందండి. జ్వరము అట్లాంటిది ఏం లేదు కదమ్మా? ఏం లేదండి, కొంచెం గురుగురు బాగా పుట్టిన దగ్గర నుంచి ఉంటుందండి, ఎక్కువలాగా పెద్ద పెద్దగా ఉంటుందండి. అదే కొందరికి ఉంటుందమ్మా అట్లా, ట్రేకియో మలేషియా అని అంటాము. ఆ చిన్నపిల్లల్లో కొందరికి ట్రేకియా అనేది కొంచెం గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఈ గురక సమస్య ఉంటుందమ్మా. వేరే రకంగా ప్రాబ్లం లేనప్పుడు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వయసుతో పాటు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఇంకా తగ్గట్లేదు, ఇంకా సమస్య పెరుగుతుంది అన్నప్పుడు దానికి వేరే పరీక్షలు చేసి చూడాల్సి వస్తుందమ్మా. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. చెప్పండి, నమస్కారం, చెప్పండి. సార్ మా పాప చాలా బరువు తగ్గిపోతుందా? 2 నెలల పాపనా? వయసు ఎంత? 2 నెలల పాపలో వయసు బరువు తగ్గిపోవడం, మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అదే దాంతో ఒక్కొక్కసారి ఈ మదర్ ఫీడింగ్ అనేది సరిపోకపోవడం ద్వారా కూడా బరువు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఆ ఫీడ్ లో వాళ్ళకి టాలరెన్స్ తక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మోషన్ అవ్వడం ద్వారా కూడా బరువు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయండి. సో ఒకసారి అది ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది బేబీని. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత పేడియాట్రిక్ సర్జన్ అంటే మీ పరిధిలోకి ఏ సర్జరీలు వస్తుంటే, అసలు పిల్లలంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు మీ కేటగిరీలోకి వస్తుంటాయి, ఈ సర్జరీలో వేటిని లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేయగలుగుతున్నారో డిస్కస్ చేస్తాం. పిల్లల్లో సర్జరీలో వచ్చిన ఆధునికతలపై వివరాలు అందించడానికి యశోద హాస్పిటల్స్ పేడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మారుతి గారు మనతో ఉన్నారు. పిల్లల్లో అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీద, అంటే 18, 16 ఏ ఏజ్ గ్రూప్ వరకు తీసుకుంటుంటారు? యూజువల్ గా ఇప్పుడు అడలసెంట్ ఏజ్ గ్రూప్ వరకు పీడియాటిక్ సర్జన్స్, యాక్చువల్ గా పీడియాటిషియన్స్ గైడ్ లైన్స్ ప్రకారం అడలసెంట్ ఏజ్ గ్రూప్ వరకు దే ఆర్ టేకింగ్ కేర్. ఎందుకంటే స్పెషల్ టిల్ 18 దే ఆర్ టేకింగ్ కేర్. సో సర్జికల్ ప్రాబ్లమ్స్ కూడా వీఆర్ ట్రీటింగ్ అప్ టు 18 years అండి. ఓకే. సో పుట్టిన పిల్లల నుంచి 18 years వరకు సర్జికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ట్రీట్ చేస్తున్నాం. కాల్ చేద్దాం. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. మా పాపకండి పుట్టిన 21 days నాడు చెప్పండి. తనకి నుదుటి మీద మా ఇంటిలో చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళు నుదుటి మీద గోరుతో స్క్రాచ్ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా అది రక్తగడ్డలాగా పొక్కు కింద ఉండిపోయిందండి. సైజ్ ఏమైనా పెరిగిందా అమ్మా, అంతే ఉందా? ఇప్పుడు సైజ్ పెరిగిందండి, కానీ ఇప్పుడు పెరగట్లేదండి. ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుందండి. ఎంతమ్మా వయసు? ఇప్పుడు 21 days అప్పుడు అయింది అది ఇంజురీ. ఇప్పుడు వయసు ఎంత? ఇప్పుడు 18 months అండి. 18 months. కంప్లీట్ గా మానట్లేదండి, గట్టిగా ఉంటుంది, ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతుందండి. బ్లీడింగ్ ఏమైనా అవుతుందమ్మా అక్కడ నుంచి? లేదండి, అటువంటి ఏమీ లేదు.
అట్లాంటిది ఏం లేదు. కానీ యూజువల్ గా హిమాంజియోమాస్ అని అంటాము. యూజువల్ గా ఎవరైనా దెబ్బ తగిలడం ద్వారా అయింది అనుకుంటాం, కానీ అది పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్సే. చిన్న మచ్చలాగా, చిన్న రెడ్ స్పాట్ లాగా ఇనిషియల్ గా ఉంటాయి. అది వయసుతో పాటు పెరుగుతూ ఉంటాయి. సో పెరిగిపోయి యూజువల్ గా ఇప్పుడు మనకు అంబ్లికల్ హెర్నియా ఎలాగైతే చెప్పామో, ఇది కూడా దానంతలో తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. హిమాంజియోమా కూడా యూజువల్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉండదు. సో బట్ అది ఒకవేళ అదే హిమాంజియోమస్ ఒక కన్ను చుట్టూ కానీ లేకుంటే ముక్కు చుట్టూ కానీ ఉంటే మనకు దాని ద్వారా విజన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి మనము మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కొంచెం దాన్ని ఎర్లీగా మానేటట్టు మనం తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. పిల్లల్లో సర్జరీలు అంటే ఏ సర్జరీలు మీ కేటగిరీలోకి వస్తాయి? అంటే బ్రెయిన్ కానీ హార్ట్ ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా. బ్రెయిన్ లో కూడా ఇప్పుడు హైడ్రోసెఫలస్ అంటాం, బ్రెయిన్ లో నీరు నిండడం ద్వారా వస్తుంటారు. వాళ్ళకి వి పేషెంట్స్ అని పీడియాట్రిక్ సర్జన్స్ చేస్తూ ఉంటారు. అదే రకంగా మెనింగోమైలోసిల్ అంటాం. మెనింగోసిల్ అంటే వెన్నుపూస ద్వారా వెన్నుపూస సరిగ్గా ఫామ్ అవకపోవడం ద్వారా బ్రెయిన్ వాటర్ ప్లస్ నర్వ్స్ అనేవి బయటకు ప్రొట్రూడ్ అయి ఉంటాయి. దాని సర్జరీస్ కూడా పుట్టిన వెంటనే పీడియాట్రిక్ సర్జన్స్ చాలా మంది చేస్తూ ఉంటారండి. సో ఈ రెండు బ్రెయిన్ సర్జరీ చేస్తాం. బట్ ప్రాపర్ బ్రెయిన్ సర్జరీ, ట్రామా రిలేటెడ్ గా బ్రెయిన్ సర్జరీస్ యూజువల్ గా న్యూరో సర్జరీ చూస్తుంటారు. పీడియాట్రిక్ సర్జన్స్ ట్రీట్మెంట్ ఇవ్వరు దానికి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా బాబు చిన్నప్పుడు ఆపరేషన్ అయింది డాక్టర్ గారు. మళ్ళా బాబు ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ 2 చెవులకి రంధ్రాలు ఉన్నాయి. 2 చెవులకి ఉన్నాయి. వాడికి 2 ఏళ్ళకి ఒకసారి పసులు ఈజీగా పసు చెవు బయటికి కాదు, చెవు లోపలనే ఉంటుంది ఆ పసు. వాడిని విపరీతమైన చెవు వస్తుంది. అయితే ఏంటి తీసుకెళ్తే డాక్టర్ ఆపరేషన్ చేయాలి, 2 చెవులో కోరుకున్నాయి అని అన్నారు. నాకు భయం అవుతుంది డాక్టర్ చేయించాలంటే. ఇప్పుడు బాబుకి 10 years. అదే వాటిని ప్రీ ఆరిక్యులర్ సైనస్ అని అంటామమ్మా. సో దానికి ట్రీట్మెంట్ ఇప్పించాల్సి వస్తుంది. మనకు మీకు ఏ సిమ్టమ్స్ లేకుండా ఉన్న వాళ్ళకి కొందరిని అలాగే వదిలేయచ్చు. బట్ యూజువల్ గా ఏంటంటే ఇట్లా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడము, చీమ వస్తుంది అనుకున్న వాళ్ళకి సర్జరీ చేయించుకోవడం కరెక్ట్ అమ్మా. అది సర్జరీ చెవు లోపలికి ఓపెనింగ్ ఉంటాయి కొందరికి, చెవుకి ముందు ఓపెనింగ్స్ ఉంటాయి కొందరికి. వాటిని ప్రీ ఆరిక్యులర్ సైనసెస్ అంటాము. ఒక్కొక్కసారి బ్లైండ్ ఎండింగ్స్ ఉండొచ్చు అవి, లేదంటే లోపల సిస్టిక్ కమ్యూనికేషన్ ఉండొచ్చు అనమాట. సో దానికోసం సర్జరీ అనేది చేయించుకోవడం మంచిది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్కారం, చెప్పండి అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు మీ హాస్పిటల్ కి రావాలంటే ఎక్కడ అండి? డాక్టర్ గారు యశోద హాస్పిటల్ అండి, సికింద్రాబాద్ యశోదాకి వెళ్ళొచ్చు. ఓకే. అంటే పిల్లల్లో కూడా ఈ రోజుల్లో లాప్రోస్కోపీ సర్జరీలు చేస్తున్నారా? వేటికి ఈ సర్జరీలు అవసరం ఉంటుంది? అమ్మ, లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా దాదాపు ఆల్ మేజర్ సర్జరీస్ కూడా ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేయగలుగుతున్నాము. సో యూజువల్ గా ఇప్పుడు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీస్ రెగ్యులర్ గా లాప్రోస్కోపీ ద్వారా జరుగుతుంటాయి. అవి కాకుండా లాప్రోస్కోపిక్ అసిస్టెడ్ సర్జరీస్, మేజర్ సర్జరీస్ కూడా చేయగలుగుతున్నాము. ఇది కాకుండా మనకు ఇప్పుడు లంగ్ కు ఇన్ఫెక్షన్ రావడము, లంగ్ చుట్టూ పఫ్ నిండిపోతుంటుంది. సో అట్లాంటప్పుడు కూడా మనము థొరకోస్కోపీ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో థొరకోస్కోపిక్ డికార్టికేషన్ అంటాం, అట్లాంటివి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. హలో, నమస్కారం, చెప్పండి. నమస్తే, చెప్పండి, మీ పేరు? హలో, చెప్పండి. చెప్పండి, కొంచెం గట్టిగా క్లియర్ గా అడగండి. చెప్పండి నర్సారెడ్డి గారు, చెప్పండి. చెప్పండి నర్సారెడ్డి గారు, చెప్పండి. మీ కాల్ క్లియర్ గా లేదండి, కొంచెం రిసీవర్ దగ్గరగా పెట్టుకొని గట్టిగా క్లియర్ గా అడగండి. మీరు ఇంకొకసారి ట్రై చేయండి, క్లియర్ గా వినపడుతుంది. మీ కాల్ అసలు క్లియర్ గా లేదు. ఓకే. అయితే పెద్దల సర్జరీకి పిల్లల సర్జరీలకి తేడాలు తీసుకుంటే ఎలాంటివి ఉంటుంటాయి మేజర్ గా? ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు న్యూ బార్న్ సర్జరీస్ లో అయితే ఈ టెంపరేచర్ ఇన్స్టెబిలిటీ అనేది చిన్నపిల్లలు తట్టుకోలేరు. సో అందుకోసమని పెద్దవాళ్ళకి మనం ఏసీ గదులలో ఆపరేషన్ చేయొచ్చు. బట్ చిన్నపిల్లలకు ఆపరేషన్ చేసేటప్పుడు ఏసీ అట్లాంటిది ఏమి పెట్టకుండా పిల్లలకు టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో హైపోథర్మియా అనేది మేజర్ కిల్లర్ ఇన్ న్యూ బార్న్ ఏజ్ గ్రూప్. ఓకే. అంటే లో టెంపరేచర్స్ తట్టుకోలేకపోతారు. సో దానికోసమని ఆ ప్రాబ్లం ఉండకుండా ఒక్కొక్కసారి మనం వార్మర్స్ కూడా ఆపరేషన్ థియేటర్ లో పెట్టుకొని సర్జరీ చేస్తాం అనమాట.
సో అట్లాంటి ప్లస్ హైపోగ్లైసిమియా, వాళ్ళకు షుగర్ లెవెల్స్ కూడా తట్టుకోలేరు, అట్లాంటి ప్రొలాంగ్డ్ సర్జరీ ఉన్నప్పుడు అది కూడా మానిటర్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది. సెలైన్స్ లో గ్లూకోజ్ ఇట్లాంటి సప్లిమెంటేషన్ ఇచ్చేసుకుంటూ రెగ్యులర్ గా సర్జరీ లాగా మనము చేయడానికి అవకాశాలు లేవు. ఓకే. అండ్ ఈ హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆఫ్టర్ సర్జరీస్ ఇన్ఫెక్షన్స్ తీసుకున్న పిల్లల్లో కొంచెం తొందరగా వచ్చే రిస్క్ కూడా ఎక్కువ కదండి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న చిల్డ్రన్స్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్ గా ఆ ఏజ్ గ్రూప్ లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ రెగ్యులర్ గా ఇప్పుడు అందరికీ వస్తుందని కాదు, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ పర్ఫరేట్ అయిపోయింది అనుకోండి, అట్లాంటి ఆపరేషన్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ రెగ్యులర్ సర్జరీస్, అన్ఇన్ఫెక్టెడ్ సర్జరీ చేసినప్పుడు యూజువల్ గా వితౌట్ ఇన్ఫెక్షన్ మామూలుగా పిల్లలు రికవరీ ఉంటుంది. వాళ్ళు ఫాస్ట్ రికవర్ కావడము, ఫాస్ట్ గా మూవ్మెంట్ బాడీలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కంటే కూడా వాళ్ళ యాక్టివిటీ బెటర్గా ఉంటుంది కాబట్టి పేరెంట్స్ భయపడుతుంటారు, వీళ్ళు సర్జరీ చేపిస్తే వీళ్ళు బెడ్ లో పడుకొని ఉంటారా లేదని. బట్ మోస్ట్ ఆఫ్ మా సర్జరీస్ కి బేబీ టాడ్లర్ ఆడుకునే వయసు ఉన్న పిల్లలు బెడ్ పైన ఉండాల్సిన అవసరం లేదు. సో దే కెన్ గెట్ అప్, వాక్, సిట్. సో వాళ్ళ మెయిన్ వరీ వీడు బెడ్ పైన పడుకుని ఉండడు, ఎట్లాగా వీరికి సర్జరీ చేయించాలని వాళ్ళు ఎక్కువ భయపడుతుంటారు. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. పాపది ఓకే అమ్మా. పుట్టి నుండి ఏమవుతుందమ్మా? కొంచెం క్లియర్ గా చెప్పండి. ఫేస్ మీద ఫేస్ పేరు వెంట్రుకలు వచ్చినాయి. వెంట్రుకలు కూడా పెరుగుతున్నాయి, ఫేస్ మీద థిక్గా అవుతున్నాయి. ఎంత అండి ఇప్పుడు పాప వయసు? ఇప్పుడు 2 సంవత్సరాలు. అంటే ఆ రకంగా పెరగడం అనేది నార్మల్ కాదమ్మా. బేబీలో హార్మోనల్ చేంజెస్ ఏదో జరుగుతున్నాయి, ఆ జరగడానికి వేరే కారణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఏమైనా కంతి లాంటి కడుపులో కానీ ఎక్కడ కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కొంచెం మనం బేబీకి కొంచెం ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి, కడుపు స్కానింగ్ చేయించుకోవడము, బాడీలో హార్మోనల్ లెవెల్ చెక్ చేయించుకోవడం చేసుకోవాల్సి వస్తుందమ్మా. మీరు అట్లాగే వదిలేయకండి, త్వరగా చూపించండి ఎవరికైనా పీడియాట్రిక్ సర్జన్ కానీ లేకుంటే ఎండోక్రైనాలజిస్ట్ కానీ చూపించండి ఒకసారి. ఓకేనండి డాక్టర్ మారుతి గారు, థ్యాంక్స్ ఎలా అండి. థ్యాంక్ యూ. పిల్లల్లో కొన్ని సందర్భాల్లో పుట్టిన వెంటనే సర్జరీస్ అవసరం అవుతూ ఉంటాయని, అయితే పెద్దలు వీటి పట్ల అవగాహన పెంపొందించుకొని అవసరమైన సందర్భాలేంటి, కొంతకాలం వెయిట్ చేసి చూడాల్సిన సందర్భాలేంటి, ఇలాంటివి తెలుసుకుంటే మంచిదని. అంతేకాకుండా ఈ రోజుల్లో పిల్లలకి చాలా వరకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చేయగలుగుతున్నారని, పీడియాట్రిక్ సర్జన్ పరిధిలోకి బ్రెయిన్, హార్ట్ తప్పితే మిగతా సర్జరీలన్నీ వస్తూ ఉంటాయని యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మారుతి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ సంజీవిని కార్యక్రమం.